ఏ తప్పు చేయని 22 రోజులు జైల్లో పెట్టారు సార్. అప్పుడు నేనేమి బాధపడలేదు సార్, భయపడలేదండి. ఆ తర్వాత బయటకొచ్చి కూడా జగన్మోహన్ రెడ్డిని నేను ఇదే విధంగా నేను పోరాడతాను నీ మీద. నువ్వు అరెస్ట్ చేసిన నా ధైర్యాన్ని నువ్వు దెబ్బ కొట్టలేవయ్యా అంటే, ఒక్క 5 రోజుల్లోనే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి, నాకేదో ఒక చిన్న అట్ట ఇలా పెట్టి ఫోటోలు తీసి, ఈడు రౌడీ షీటర్ గాడు ఈడని మొత్తం సోషల్ మీడియా అంతా రాష్ట్రం అంతా ప్రచారం చేశారు సార్. నాకిద్దరు ఆడపిల్లలు సార్. ఒకవేళ నేను అప్పుడు బాధపడి నేను కన్నీళ్ళు పెట్టుకున్నానండి ఆ రోజు కూడా. ఎందుకంటే రేపొద్దున నా పిల్లలకి ఏదన్నా ఒక సంబంధం చూడాలన్నప్పుడు ఈ రౌడీ షీటర్లు కూతుర్లు అంటారు. లేదో ఒకవేళ రౌడీ షీట్ తీసేసినా కూడా మాజీ రౌడీ షీటర్ అంటారు. అంటే ఏ తప్పు చేయకుండా నా వర్గం తరపున జగన్ రెడ్డితో పోరాడితే నన్ను ఇంత దారుణంగా నన్ను నా పిల్లల భవిష్యత్తును కూడా దెబ్బకొట్టాడని ఆ రోజు ఒకసారి నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నాను సార్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నేను పోరాటం ఆపలేదండి. నేను ధైర్యంగానే అతని మీద పోరాడుతూనే ఉన్నాను. కేసులు పడతానే ఉన్నాయి. 30 కేసులు దాదాపు ఇప్పటికి కోర్టులకు తిరుగుతూనే ఉన్నాను. కోర్టుల్లో ఎగ్జామినేషన్స్ అని అవని ఇవని రోజంతా అక్కడే కోర్టులో నిలబడే పడిగాపులు కాస్తున్నాను. అప్పుడు కూడా నేను బాధపడలేదు సార్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నాలాంటి ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటాడు సార్, ఇలాంటి అలగావుడు ఈడు రేపు పొద్దున్న అసెంబ్లీకి వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నేను 6 లక్షల కోట్లకి అధిపతిని, మా నాన్న ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని. నాలాంటి వాడిని ఇలాంటి అలగావుడు వచ్చి ప్రశ్నించే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని తీసుకొస్తున్నారు. ఈయన్ని ఎలాగన్నా ఆపాలని అనుకున్నట్టున్నారు సార్. ఆ రోజు నుంచి మొదలైందండి నాకు టార్చరు. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం సందర్భానుసారం అవతల మమ్మల్ని ఒక మాట అంటే నేను ఒక మాట అన్న సందర్భం సార్ అది. వాళ్ళ మాట తీసేసి నా ఒక్క మాటనే పెట్టి ఈయన కాపుల్ని తిట్టాడు అనేది ఒక ప్రచారం, హిందువులను అగౌరవపరిచాడు, దేవీ దేవతలు అగౌరవపరిచాడని ఇక ఒకటి కాదు 2 కాదు సార్. మరి ఈ ఛానల్లో చెప్పొచ్చో చెప్పకూడదో, TV9 సార్, NTV సార్, సాక్షి టీవీ సార్, దాంతోపాటు వందలాది న్యూస్ ఛానల్స్. ఒక్క సాధారణ వ్యక్తిని సార్ నేను, ఒక విలేజ్కి సంబంధించి సాధారణ ఒక దళిత కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని. నా మీద ఇంతంత పెద్ద పెద్ద సంస్థలు ట్రోలింగ్ మొదలుపెట్టి నేను ఆ కట్ చేసిన వీడియో చూస్తే సార్, నేను మాట్లాడిన మాటలు చూస్తుంటే